ఈ ప్రమాదంలో భార్య భర్తతో పాటు పెద్ద కుమారుడు కూడా అక్కడికక్కడే మృతి చెందారు. చిన్న కుమార్తె మేఘనకైతే తీవ్ర గాయాలు కావడంతో కావలి హాస్పిటల్కు తరలించినట్టుగా తెలుస్తోంది. నెల్లూరు జిల్లా కుడుముదిన్నెలపాడు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బోర్వెల్ లారీ కొండాపురం నుంచి కలివేరు వైపు వెళ్తోంది. కలిగిరి నుంచి స్వగ్రామమైన తూర్పు బాగుంటకు ఆ దంపతులు బైక్ పై వెళుతూ ఉన్నారు. అటుగా వస్తోన్న బోర్వెల్ లారీ ఒక్కసారిగా ఆ టూ వీలర్ పైకి దూసుకు వెళ్ళిపోయింది. భార్య భర్తతో పాటు ఒక కుమారుడు కూడా మృతి చెందినట్టు తెలుస్తోంది. అయితే చిన్న కుమార్తె పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎవరు దాన్ని మనం ఇప్పుడు వస్తే మనం ఏం కనిపెడతామా అటు రోడ్డు పైన రైట్. బోర్వెల్ లారీ ఒక టూ వీలర్ని ఢీకొట్టింది. అయితే కుటుంబంలో మొత్తం ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోయారు. ఇద్దరు కుమార్తెలు భార్యతో కలిసి వెళ్తూ ఉన్నాడు. ప్రస్తుతం ఆ ఘటనలో ముగ్గురు కూడా స్పాట్లోనే చనిపోయినట్టు తెలుస్తోంది. చిన్న కుమార్తెను మాత్రం కావలి హాస్పిటల్కు తరలించి చికిత్స అందిస్తూ ఉన్నారు. నెల్లూరు జిల్లాలో జరిగింది ఈ ఘటన. బైక్పై వెళుతున్న వారిని బోర్వెల్ లారీ ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు కూడా అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మా ప్రతినిధి సురేంద్ర ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. సురేంద్ర, ఓవర్ టు యు. సుమతి, నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కలిగిరి మండలం తెల్లపాడు కొడుముల దిన్నపాడు మార్గ మధ్యంలో ఈ యొక్క రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రమాదంలో ఇటు ఒకే కుటుంబానికి సంబంధించినటువంటి తల్లి తండ్రితో పాటు వారి పెద్ద కుమార్తె ముగ్గురు అక్కడికక్కడికే మృతి చెందడం జరిగింది. ఈ మృతికి కూడా బైక్ మీద వెళ్తున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి బోర్వెల్ లారీ ఢీకొనడంతో ఈ యొక్క ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క కొండాపురం నుంచి కలిగిరి వైపు వెళ్తున్నటువంటి బోర్వెల్ లారీ ఈ దంపతుల్ని ఢీకొట్టడం జరిగింది. అప్పుడు బైక్ మీద నలుగురు ఉన్నారు, భార్య భర్తలతో పాటు ఇద్దరు పిల్లలు. అయితే ముగ్గురు చనిపోవడంతో మరో పాప మేఘన కూడా తీవ్ర గాయాలవడంతో ఇటు కావలి ఆసుపత్రికి కూడా తరలించడం జరిగింది. అయితే వీరైతే కలిగిరి నుంచి స్వగ్రామమైన తూర్పు గుంటకి వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఈ యొక్క కుటుంబ సభ్యులకి ఆ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే వారి కుటుంబ సభ్యులు అంతా కూడా కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు. ఒకే కుటుంబంలో తల్లి తండ్రితో పాటు పాప పెద్ద కుమార్తె చనిపోవడంతో ఆ యొక్క వారంతా కూడా కుటుంబ సభ్యులంతా కూడా శోక సముద్రంలో మునిగిపోయారు. బోర్వెల్ డ్రైవర్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయా? అయితే ఈ బోర్వెల్ కూడా అటు వేరే ప్రాంతం నుంచి వేరే ఇంకో ప్రాంతానికి వెళ్తున్నటువంటి నేపథ్యంలో స్పీడ్ గా వస్తున్నట్టు నేపథ్యంలో అది సింగిల్ రోడ్డు కావడంతో ఆ సింగిల్ రోడ్ లో వీరు బైక్ రోడ్డు సింగిల్ రోడ్ లో పోవడంలో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా తెలుస్తా ఉంది. అయితే చనిపోయినటువంటి వారంతా కూడా ఒకే కుటుంబం వారు కాబట్టి ఆ గ్రామంతో ఏదైతే తూర్పుగుంట ఏదైతే ఉందో ఆ గ్రామంలో కూడా అంతా కూడా కన్నీటి పర్వంతమవుతున్నటువంటి పరిస్థితి. అక్కడికి బంధువులంతా కూడా చేరుకొని వారి బాడీలు కూడా లారీ ఢీకొనడంతో కింద పడిపోతుండో బాడీలు కూడా బాగా నుజ్జు అయినటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో వారందరిని కూడా చూసి అక్కడికి వచ్చినటువంటి వారు కూడా కన్నీరు పెట్టుకుంటున్నటువంటి పరిస్థితి. అయితే ఈ యొక్క లాస్ట్ కుమార్తె వాళ్ళ కుమార్తె 10 సంవత్సరాల పాప తీవ్రాలు గాయాలు కావడంతో కావలి ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. దాంతో పాటుగా ముగ్గురు మృతదేహాల మధ్య ఆ పాప ఇరుక్కొని పోవడంతో చేతి వరకు కూడా చెయ్యి తిగి వీటిలో కూడా ఇప్పటి వరకు అయితే మనకి సమాచారం తెలుస్తా ఉంది. అయితే చిన్నారి విలిపించడం కూడా అందరినీ కూడా కంటతడి పెట్టిస్తుంది. అక్కడికి వచ్చినటువంటి వారు కూడా వారి తల్లిదండ్రులతో పాటు వారికి పెద్ద కుమార్తె చనిపోవడం, ఆ యొక్క చిన్న పిల్ల చెయ్యి విరిగి వేడవటం కూడా అక్కడికి వచ్చినటువంటి వారంతా కూడా వెలిపిస్తా ఉన్నారు. నిజంగా చాలా దారుణం అని చెప్పాలి. నెల్లూరు జిల్లాలో ఈ ఘటన జరిగింది. తూర్పు బాగుంటలో ప్రస్తుతం విషాద ఛాయలు